ఇప్పుడంతా కూడా ఆడంబరం అయిపోయింది. అవును, హంగులు ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక చింతన, భక్తి, శ్రద్ధ పోయింది. అవును. వినాయక చవితి అంటే కేవలం అదేంటది డిస్కోలు సౌండ్స్ పెడతారు, ఏంటంటారు, డీజే 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 పిల్లలకి ఒక ఆట విడుపు. డ్రింకర్స్ ఉంటే ఇక ఆ 9 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని తారతమ్యం లేకుండా చందాల వసూళ్ళ పేరుతో చందాలు వసూలు చేస్తూ దేవుడి పేరుతో తాగి తందనాలు ఆడుతూ గబ్బు గబ్బు చేస్తున్నారు. అసలు అంటే నవరాత్రులు మనకి శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులుగా మనం అమ్మవారిగా మాట్లాడుతుంటాం. ఇది ఇక్కడ మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు. ఇది భాద్రపద నవరాత్రుల్లో మనం ఆరాధించాల్సినటువంటి దైవం. అలాగే కార్తీక మాసం అనగానే శివుడు, శ్రావణం అనగానే లక్ష్మీదేవి. ఇలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క స్థితి. సూర్యుడి యొక్క సంచారం ప్రతి నెలలోనూ రవి రాశి మారుతూ ఉంటారు. ఆ రాశి మారినప్పుడు అక్కడ ఆయా సమయాల్లో వచ్చేటువంటి శక్తికి ఆ పేరు పెట్టబడింది. అంటే మొన్న 16వ తారీఖు అర్ధరాత్రి కర్కాటక రాశిలోంచి సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ప్రవేశించారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 రోజులు మనం రవి యొక్క సంచారం అంటే మూడు రాసులు ఉంటాయి, 3 నక్షత్రాలు ఉంటాయి సింహరాశిలో. మక, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు. మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం. ఈయన ఒక్కొక్క పాదం మీద నడుచుకుంటూ 30 రోజులు ట్రావెల్ చేస్తారు. 9 పాదాల మీద 30 డిగ్రీలతో 30 డిగ్రీస్ స్పీడ్తో ఆయన ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు సకానికి వచ్చిన తర్వాత అంటే మళ్ళీ మనకి అమావాస్య, శ్రావణ మాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చేది భాద్రపద మాసం. ఆయన సంచారం రవి యొక్క సంచారాన్ని అనుసరించి మన జీవితాల్లో జరిగేటువంటి క్రియ. ఇక్కడ ఆయన గణపతి ఆవిర్భావం జరిగింది. భాద్రపద మాసంలో అమ్మవారు సృష్టిని ప్రారంభించారు. అమ్మవారు అనగానే పార్వతీదేవి, దుర్గాదేవి చేతులు, ఖడ్గాలు ఇలా గుర్తొస్తాం. అది ఆవిడ పవర్, అణువులు పరమాణువులతో ఏర్పడినటువంటి ఒక శక్తి ఆవిడ. మీరు వినని కథ ఏంటి అంటే అమ్మవారు పార్వతీదేవి కైలాసంలో కూర్చుని శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. శివుడు కనపట్లేదు. ఆ సమయంలో విష్ణుమూర్తి వచ్చి అడిగితే ఎక్కడో గజాసురుడి గర్భంలో పరమేశ్వరుడు ఉన్నాడు అని చూడడం జరిగింది. గజాసురుడు ఎవరు అంటే రాక్షసులకి రాజు. ఆయన శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు అంటే ఆయనకి ఇష్టం. ప్రత్యక్షమై ఏం కావాలో వరం కోరుకో అంటే నువ్వు నా దగ్గరే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని వరం కోరుకుంటాడు గజాసురుడు. అలా ఆయన తదాస్తు అనగానే ఆయన్ని మింగేస్తాడు. అంటే తన గర్భంలో ఉంటాడు, పొట్టలో పెట్టేసుకుంటాడు గజాసురుడు అనేవాడు. గజ అసురుడు అంటే రాక్షసుడు, నల్లగా ఉంటాడు. పొట్ట అంటే చీకటి. సృష్టి ప్రారంభమైందమ్మా. ఇక్కడ ఏంటి అంటే సమస్త సృష్టికి మూలం శక్తి. దానికి మనం పేరు పెట్టాం పార్వతి, దుర్గా, అమ్మవారుగా. శక్తి అంటే ఇప్పుడు ఈ లైట్లో ఏముంది? పవర్ అక్కడే ఉందా? స్ప్రెడ్ అయిందా? స్ప్రెడ్ అయింది. లైటింగ్ రూపంలో, కాంతి రూపంలో స్ప్రెడ్ అయింది. ఈ స్ప్రెడ్డింగ్ని విష్ణువు అన్నారు. అంటే వ్యాపించింది శక్తి. ఓకే, ఇప్పుడు లైట్ ఉంది, శక్తి ఉంది, స్ప్రెడ్ అయింది. ఏమి లేదు, అది లైట్ ఉందమ్మా, వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు మన ఇద్దరం ఎన్ని గంటలకి ఇక్కడ కూర్చున్నాం? 1 గంట క్రితం. గంట క్రితం. అంటే గంట అంటే అది సమయం. అది వెలిగి ఎంత సమయం అయింది? 1 అవర్. గంట అయింది. అంటే గంట అనేది శివుడు అనమాట. సమయము అనేది శివుడు. అమ్మవారు శక్తి, స్ప్రెడ్ అవటం అనేది విష్ణువు. ప్రారంభము లైట్ వేసాం కదా, ప్రారంభించబడింది, సృష్టింపబడింది, విస్తరింపబడింది, మళ్ళీ ఆపేస్తే ఆరిపోతుంది కదా. సృష్టి స్థితి లయ విచ్ఛిన్నం అవుతుంది. అమ్మవారు శక్తిగా ఉంటే స్ప్రెడ్డింగ్ అంటే శక్తికి స్ప్రెడ్డింగ్ ఉంది, ప్రారంభం లేదు. ప్రారంభం కోసం ఎదురు చూస్తుంది. ఆయన శివుడి కోసం ఎదురు చూస్తుంది. శివుడు ఎక్కడున్నాడు అంటే చీకట్లో ఉన్నాడు, గజాసుడి గర్భంలో ఉన్నాడు. ఇది ఆలోచిస్తూ ఆవిడ నలుగు పెట్టుకుంది అని కథ చెప్తారు.
పార్వతీదేవి ఎదురు చూస్తూ శివుడి కోసం ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంది. ఆ నలుగును ఒక ముద్దగా చేస్తే ఒక బాలుడు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు విష్ణువుతో చెప్తే వెళ్ళాడు అక్కడికి. ఆయన మాయమాటల్లో పెట్టి ఆ గజాసురుడి పొట్ట చీల్చి ఆయన తీసుకొస్తున్నాడు. ఆయన వస్తున్నారన్న ఆనందంతో స్నానానికి వెళ్ళింది పార్వతీదేవి అని చెప్తారు. అంటే సమయం ఎదురు చూస్తుంది, సిద్ధంగా ఉంది పరమేశ్వరుడితో లయం కలవటం కోసం. అప్పుడు ఈవిడ తయారు చేసినటువంటి బాలుడు శివుడిని అడ్డగించడం జరిగింది. అంటే శక్తికి సమయానికి మధ్యలో ఒక ఆటంకం వచ్చింది. ఒక బాలుడు, ఆటమ్స్, అణువులు పరమాణువులతో తయారు చేయబడిన ఒక ముద్ద అడ్డొచ్చింది. అప్పుడు కాలానికి కోపం వచ్చింది. ఆయన కాలుడు, ఈశ్వరుడిని కాలుడు అంటారు. దిక్కులను అంబరాలుగా ధరించిన వాడు పరమేశ్వరుడు అంటారు. ఆయనకు మనం ఇచ్చిన పేరు, సమయానికి మనం ఇచ్చిన పేరు శివుడు మాత్రమే. దానికి కోపం వచ్చి ఏం చేస్తుందంటే, పొగరు కదా, పొగరుతో ఆటమ్స్ టైంని ఆపుతూ ఉంటే కోపం వచ్చి తల తీసింది. అంటే ఆలోచన శక్తి ఎక్కడుంది? ఓన్లీ ఇక్కడే ఉంటుంది. దృష్టి శ్రవణం ద్వారా ఆలోచన శక్తికి హెడ్ వెయిట్ అంటాం. దానికే తల పొగరుతో ఉన్నటువంటి అణువులు పరమాణువుల్ని రిమూవ్ చేశాడు ఆయన. అప్పుడు ఆవిడ వచ్చి చెప్పింది, ఇది నేను తయారు చేశాను, నా కొడుకు తనని చంపుతావా అని అడిగింది అని ఒక కథ రూపంలో చెప్పారు. అలా కాదు పార్వతి, తను కొంచెం ఈగోయిస్టిక్గా ప్రవర్తించడం వల్ల నేను ఇలా చేసి నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి అప్పటి వరకు సింగిల్ శక్తి, కేవలం అమ్మవారి శక్తితో, అంటే శక్తితో మాత్రమే ఉంది, దానికి ప్రారంభం లేదు, సమయం లేదు అనే స్థితి నుంచి ఆయన ఒక ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గజాసురుడు అనే ఏనుగు. ఎందుకు గజాసురుడిదే పెట్టాలి? వేరే తలని తీసుకొచ్చి పెట్టగలిగిన వాడికి తీసిన తలని పెట్టడం చేత కాదా? అవును. అంటే కేవలం ఇక్కడ ఒకటే ఎనర్జీ ఉంది, అది ఫిమెయిన్ ఎనర్జీ. మెన్ ఎనర్జీ కావాలి కాబట్టి తన శక్తిని క్రోడీకరించి గజాసురుడి యొక్క శిరస్సును పెట్టడం జరిగింది. అది మాస్ అన్నమాట. పెద్ద చెవులు, అంటే గణపతికి సమయానికి శక్తికి చెవులు, అంటే వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది. కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ తీక్షణత ఉంటుంది. ముక్కు సువాసనను ఆగ్రహించే ముక్కు పొడుగ్గా ఉంటుంది. ఇది సింబాలిక్. సమయానికి అంత శక్తి ఉంది. అంటే చూడండి, మనకి చెప్తూ ఉంటారు, పాపం ఊరికే పోదు, సమయం తిరిగి వస్తూ ఉంటుంది, కర్మ ఊరికే వదిలిపెట్టి, ఇది కర్మ అన్నమాట. సింబాలిక్గా చెప్పడం కోసం ఇంత కథని పురాణం రూపంలో అమ్మవారు నలుగు పెట్టుకుంది, బాలుని తయారు చేసింది, శివుడు వచ్చాడు, తలనరికి తండ్రి అయిన వాడు అంత దుర్మార్గుడే తలను అడుగుతారా అని అడుగుతారు ఈ ధర్మంలో ఉన్నవాళ్ళు. ఇది కేవలం పవర్. వాటికి మనం పెట్టుకున్నటువంటి పేర్లు పార్వతి, పరమేశ్వరుడు, విష్ణువు, గణపతి. అక్కడ నుంచి కౌంట్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్, కౌంట్. గణ అంటే లెక్కించడం అనేది అని అంటారు, గణాంకాలు అంటారా, లెక్కలు. ఆయన గణపతి. అక్కడ నుంచే ప్రారంభం అయింది కాబట్టి గణాలకు ఆయన అధిపతి. కౌంట్ డౌన్ స్టార్ట్. ఇది భాద్రపద మాసంలో సృష్టి ప్రారంభించబడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినటువంటి శక్తులు ఇవి. ఆయనకి 64 పవర్స్ ఉన్నాయి. అంటే 64 పవర్స్ అంటే 64 మంది ఆయన చుట్టూ ఉంటారు, ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. ఇది గణపతి. ఇప్పుడు ఇలాంటి దానికి ఒక మూర్తిని మనం ఏర్పాటు చేసుకుందాం, మట్టితో కానీ లేకపోతే వెండితో కానీ రాగితో కానీ.